హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ విశ్వామిత్ర. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ వచ్చింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ వచ్చింది. దీనికి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3rd మార్చ్ 2025, క్లోజింగ్ డేట్ 24 మార్చ్ 2025, ఎగ్జామినేషన్ ఏప్రిల్ ఆర్ మేలో ఉంటుంది. ఈ డిఫరెంట్ 8 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. క్రెడిట్ ఆఫీసర్, ఇండస్ట్రీ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, ఐటీ సీనియర్ మేనేజర్, మేనేజర్ డేటా సైంటిస్ట్, సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ దీనికి సంబంధించి రిజర్వేషన్ వైజ్ వేకెన్సీస్ ఇలా ఉన్నాయి. టోటల్ 350 వేకెన్సీస్. ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది డిఫరెంట్ కేటగిరీస్కి. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి ఇది 2 సినారియోస్లో మనకి సెలెక్ట్ చేస్తారు. సినారియో 1, సినారియో 2. సినారియో 1 చూస్తే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫ్టర్ రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. మనం రిటర్న్ టెస్ట్ చూసినట్లయితే పార్ట్ 1లో రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇస్తాడు. రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. పార్ట్ 2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇస్తారు, 50 క్వశ్చన్స్ 100 మార్క్స్. టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 120 మినిట్స్. రీజనింగ్ వచ్చేసరికి మనకి కోడింగ్, డీకోడింగ్, సిలాయిజం, పజిల్స్ ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇలాంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, నెంబర్స్, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఇస్తాడు. నెక్స్ట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఐటీ వాళ్ళకి ఐటీ రిలేటెడ్ ఇస్తాడు, బీటెక్ వాళ్ళకి బీటెక్ రిలేటెడ్ ఇస్తాడు. నెక్స్ట్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్. పార్ట్ 1 క్వాలిఫై అయితే మనకి పార్ట్ టూని మనకి కరెక్ట్ చేస్తారు పేపర్ని. పార్ట్ 2లో వచ్చిన స్కోర్ బట్టి మనకి ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ టోటల్గా మనం చూస్తే 50 మార్క్స్ ఇంటర్వ్యూ. ఈ 50 మార్క్స్లో ఎస్సీ ఎస్టీకి 45% రావాలి, అదర్ క్యాండిడేట్స్కి 50% రావాలి. నెక్స్ట్ అలా కాకుండా వచ్చిన అప్లికేషన్స్ బట్టి ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తే మనకి డాక్యుమెంట్స్ ఎలిజిబిలిటీ బట్టి మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 45% రావాలి, నెక్స్ట్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి 50% రావాలి. దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే ఆల్ ఇండియా టోటల్ అన్ని స్టేట్స్లోనూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం సెంటర్స్, తెలంగాణలో హైదరాబాద్ సెంటర్ ఉంది. టోటల్ ఇండియా వైడ్ అన్ని స్టేట్స్లోనూ సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి. ఇంటర్వ్యూ కాల్ లెటర్ తీసుకెళ్ళాలి, 10th, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఇంకా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే దాని సర్టిఫికేట్స్ ప్లస్ ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నిటి మీద డేట్స్ 24 మార్చ్ 2025కు ముందు మాత్రమే ఉండాలి, తర్వాత ఉంటే అవి యాక్సెప్ట్ చేయరు. ఏదైనా పిఎస్యూస్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేసిన వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మనకి అడ్మిట్ కార్డు ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. www.pnbindia.in ఈ వెబ్సైట్ నుంచి మనం అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫీజుకి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 59 రూపీస్, అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి 1180 రూపీస్ ఫీజు. అప్లై త్రూ ఆన్లైన్ మాత్రమే చేసుకోవాలి, ఆఫ్లైన్లో అప్లికేషన్ లేదు. మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి డాక్యుమెంట్ అప్లోడ్స్కి గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఫోటోగ్రాఫ్ మనకి 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఏజ్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, అడిషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్, ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనం ఇక్కడ చెప్పినట్టు మనం స్కాన్ చేసి ఉంచుకోవాలి. అక్కడ ఉన్న సైజ్ ప్రకారమే మనం స్కాన్ చేసుకోవాలి.
నెక్స్ట్ దీనికి బాండ్ కూడా ఉంటుంది. మనం జాబ్ జాయిన్ అయిన తర్వాత మనం మధ్యలో వదిలేసేటట్టయితే మనం స్కేల్ 1 ఆఫీసర్స్‌కి 3 ఇయర్స్ లోపు వదిలేస్తే మనం 1,00,000 కట్టాలి బ్యాంక్‌కి. అదే స్కేల్ 2 ఆఫీసర్స్ 3 ఇయర్స్ లోపు వదిలేస్తే 2,00,000 కట్టాలి. స్కేల్ 3 ఆఫీసర్స్ 5 ఇయర్స్ లోపు వదిలేస్తే 3,00,000 కట్టాలి. ఇదొకటి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూస్తే ఆఫీసర్ క్రెడిట్‌కి మినిమమ్ 21 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. దీనికి సీఏ, నెక్స్ట్ సీఎంఏ, సిఎఫ్ఏ అండ్ ఫుల్ టైమ్ ఎంబీఏ, పీజీడీబీఎం చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఆఫీసర్ ఇండస్ట్రీకి వస్తే మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్. దీనికి బీఈఆర్ బీటెక్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెక్స్టైల్, మైనింగ్, కెమికల్, ప్రొడక్షన్ ఈ బ్రాంచెస్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబులే. నెక్స్ట్ మనం మేనేజర్ ఐటీ చూస్తే మినిమం 25 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్. దీంట్లో బీఈఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఎంసీఏ వాళ్ళు ఎలిజిబుల్. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే సీనియర్ మేనేజర్ ఐటీ అయితే మినిమం 27 ఇయర్స్, మ్యాక్సిమం 38 ఇయర్స్. దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మేనేజర్ డేటా సైంటిస్ట్ చూస్తే మినిమం 25 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్. దీనికి కూడా క్వాలిఫికేషన్ బీఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే ఎంసీఏ కానీ. దీనికి మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ అయితే మినిమం 27 ఇయర్స్, మ్యాక్సిమం 38 ఇయర్స్. దీనికి మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది నెక్స్ట్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ చూస్తే మినిమం 25 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్. దీనికి బీఏఆర్ బీటెక్ డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ ఎంసీఏ వాళ్ళు ఎలిజిబుల్. దీనికి మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ చూస్తే మినిమం 27 ఇయర్స్, మ్యాక్సిమం 38 ఇయర్స్. దీనికి బీఏఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు ఎలిజిబుల్. దీనికి మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించిన డిఫరెంట్ రోల్స్లో ఉన్న ఆఫీసర్స్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ డీటెయిల్స్. ఆల్ ద బెస్ట్.